తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన తీర్పును వెలువరించారు. అసలు స్పీకర్ నిర్ణయం ఏంటి, వీరికి క్లీన్ చిట్ లభించిందా లేదా అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ దానం నాగేందర్ మరియు కడియం శ్రీహర్లపై ఉన్న అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోపు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో స్పీకర్ కార్యాలయం నేడు ఈ తీర్పును ప్రకటించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ లభించగా ఇప్పుడు దానం కడియంలకు కూడా ఊరట లభించినట్లయింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ సభలో పాల్గొనటం, ప్రచారంలో కనిపించడం వంటి అనేక ఆధారాలను బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు సమర్పించారు. అయితే ఆయనకు అదే జీతభత్యాలు ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే క్రెడిట్ అవుతున్నాయని, ఆయన పార్టీ మారినట్లు అధికారికంగా ఎక్కడా ఆధారం లేవని స్పీకర్ తన నిర్ణయంలోనూ పేర్కొన్నారు. దానం నాగేందర్ విషయంలో కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పిటిషన్ వేసిన సమయానికి ఆయన పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్న వాదనను స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్పై కూడా స్పీకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక స్పీకర్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నవారు మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు దానం నాగేందర్ మాట్లాడుతూ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, తాను ఎన్నికలకు కూడా సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వ్యవహారానికి స్పీకర్ నిర్ణయంతో ప్రస్తుతానికి తెరపడినట్లే కనిపిస్తోంది. మరి ఆర్డర్ కాపీలో పూర్తి వివరాలు ఏమున్నాయి, ప్రతిపక్షాలు తదుపరి అడుగు ఏంటి అనేది వేచి చూడాల్సిందే.